రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బంతి పంట గురించి తెలుసుకుందాం. అలాగే చెండుమల్లి పూలు అంటారండి రాయలసీమ ప్రాంతాల్లో. ప్రాంతాల్లో బంతి పువ్వు అంటారు. ఈరోజు మనం బంతి పూల పంట గురించి తెలుసుకుందాం. వీటిలో వచ్చే వివిధ రకాల తెగుళ్ళు, వాటిలో ఆకుమచ్చ తెగులు, పువ్వు కుళ్ళు తెగులు, నారు కుళ్ళు తెగులు, వీటిలో వచ్చే తామర పురుగులు, మొగ్గదొల్చే పురుగులు, పేనుబంక, అలాగే వీటిలో ఎటువంటి పద్ధతులు పాటించాలి అధిక కొమ్మలు అధిక పూత రావడానికి, అలాగే పూల కోతను మనం ఎలా తెలుసుకోవాలి, అలాగే నాటుకునే సమయం, ఎరువుల యాజమాన్యం, అలాగే వివిధ రకాల నారు పెంపకం ప్రతి ఒక్కటి చెప్తారండి. బంతి పూల తోటను మనం ఎలా సమన్వయ యాజమాన్య పద్ధతులు పాటించాలి ప్రతి ఒక్క విషయం చెప్తానండి. ప్రతి ఒక్కరూ బంతి రైతు అందరూ గమనించాలి. బంతిపూల తోటలో మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, మనం ఎటువంటి జాగ్రత్తలు వహిస్తే మనకు అధిక దిగుబడి సాధిస్తాము, అలాగే మనకు ఎకరానికి 4 నుంచి 5 టన్నులు ఎలా మనం పూల దిగుబడిని సాధించాలి, అలాగే వీటిలో వచ్చే వివిధ రకాల అన్ని విషయాలు చెప్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీరు తోట రైతులకు కూడా బంతిపూల తోట రైతులకు మీరు వీడియోని షేర్ చేయవచ్చు. ముఖ్యంగా మన బంతి పూలు అనేది వాణిజ్యపరంగా సాగు చేయబడుతున్నాయండి. ఈ పూలను దండల తయారీకి, అలాగే వివిధ రకాల ఫంక్షన్లకు, అలంకరణలో కూడా ఉపయోగిస్తున్నారు. అందుకే ఇది తేలికమైన వ్యవసాయ సాగులో ఒక పంటగా చెప్పుకోవచ్చు. మార్కెట్లో దీనికి రేటు ఎక్కువగా ఉండడం వల్ల, అలాగే గిరాకీ ఎక్కువ ఉండడం వల్ల సన్నకారు రైతులు కూడా దీన్ని సాగు చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. బంతిపువ్వు తోట అనేది ముఖ్యంగా దీనికి వాతావరణాలు అయితే పరిస్థితులను బట్టి బంతిని వర్షాకాలం కానీ, శీతాకాలం కానీ, వేసవికాలంలో కానీ మనకు సాగు చేసుకోవచ్చు. అంటే మార్కెట్ రేట్లకు అనుగుణంగా. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతల మొక్క పెరుగుదల తగ్గుతుందండి. అలాగే పువ్వుల పరిమాణం కూడా తగ్గి దిగుబడి తగ్గే ఛాన్స్ ఉందండి. దీనికి నీడ ప్రదేశాలు అంటే కొద్దిగా చల్ల ప్రాంతాలు కూడా బంతి సాగుకు అనుకూలం. దీనికి నేలలు వచ్చి మనకు గరక నేలలు కూడా మనకు అత్యంతమైన అనుకూలం అండి. అలాగే వీటి నేల pH వచ్చి 7 నుంచి 7.5 మధ్య గల నేలలు అయితే మనకి అనుకూలంగా ఉంటుంది. వీటిలో రకాల గురించి వస్తే, రకాల్లో మనకు ఆఫ్రికన్ బంతి రకాలు ఉన్నాయి, ఫ్రెంచ్ రకాలు ఉన్నాయి. వాణిజ్యపరంగా ఎక్కువగా బంతి రకాల్లో మనకు ఆఫ్రికన్ బంతి రకాలు అనేటివి మనకి మార్కెట్లో మంచి గిరాకీ ఉందండి. ఇప్పుడు ఆఫ్రికన్ బంతి రకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఆఫ్రికన్ బంతి అనేది ఇది ఏపుగా ఎత్తుగా పెరుగుతుందండి. ఈ మొక్క కూడా బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. దీనికి పెద్ద పూలు, వివిధ రకాల పెద్ద పూలు ఎదగడానికి ఆస్కారంగా ఉంటుంది. దీంట్లో నారింగ డైంగా, అలాగే పూసా బసంతి గైన్ అనే రకాలు ఉన్నాయండి ఆఫ్రికన్ బంతి రకాలు. ఈ మధ్య కొద్దిగా ఇంకోటి విడుదలైందండి రకం అర్కా బంగారు, అంటే పసుపు రంగు కలర్లో ఉంటుంది. అలాగే అర్కా అగ్ని నారింజ కలర్ కూడా మంచి దిగుబడిని ఇస్తానండి. అయితే ఇవి కాండం కత్తిరింపుల ద్వారా మనం దీన్ని వ్యాప్తి చేసుకోవచ్చు. అయితే దీనికి ఎటువంటి విత్తనాలు ఉండవండి, ఈ రకం మాత్రమే. ఇది హైబ్రిడ్ రకాలు కూడా కొన్ని మార్కెట్లోకి వచ్చినాయి. అలాగే ఫ్రెంచి బంతి రకాలండి. ఈ రకం పొట్టిగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది, సింగిల్ లేదా డబుల్ పూలను కలిగి ఉంటుందండి. ఇది అన్ని మిగతా రకాల కన్నా ఇవి త్వరగా కోతకు వస్తాయండి. ముఖ్యంగా ఈరోజు నారు పెంపకం గురించి చెప్తాను. ముఖ్యంగా బంతి విత్తనాల ద్వారా వ్యాప్తి చేస్తారు. ఎకరానికి సరిపడే నారు పెంచడానికి 800 గ్రాముల విత్తనాలు అవసరమవుతాయండి. ఒకవేళ మొలక శాతం బాగుంటే 400 నుంచి 500 గ్రాముల విత్తనాలు చాలు ఎకరాకి. నారు పెంచడానికి మనకు బెడ్లని మడులా కట్ చేసుకొని 8 నుంచి 10 కేజీలు పసులేరు వేసి, తర్వాత మట్టిని కప్పేసి, విత్తనానికి ముందు కొద్దిగా చీమల పౌడర్ చల్లుతారండి. ఎందుకంటే మొలకలు తినకోకుండా. చలికాలంలో ఎక్కువ మొలక తొందరగా రావడానికి మనకు ఆ నారుమల్లో మనకు ఎండుగడ్డిని వేసి కప్పుతారు. మొలకలు కనిపించిన వెంటనే ఆ గెంటిని తీసేస్తే మనకు హైబ్రిడ్ విత్తనాలు అయితే మనకు ట్రేలలో మన నర్సరీలో దొరుకుతాయి. నర్సరీలో మనకి ఆరోగ్యవంతమైన మొక్కలు చేసుకోవచ్చు. నాటుకునే సమయం వచ్చి బంతిని అన్ని రకాలను సాగు చేస్తారండి. ఒక నెల తేడాతో జూలై ఫస్ట్ వీక్ కానీ, లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కానీ నాటుకుంటే మనకు మార్కెట్ అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు పూలను సరఫరా చేసుకోవచ్చు. ముఖ్యంగా పూలు పండగ సీజన్లో వచ్చేటట్టు మనం మొక్కలు నాటుకుంటే రైతులు ఎక్కువ లాభాలు రావడానికి ఆస్కారంగా ఉంటుందండి. అంటే పండగకి 60 రోజులు, సుమారుగా పండగకు రోజుకి 60 రోజుల ముందుగా మనం ఈ పంట నాటుకుంటే, సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్లో పంటలు మనకు సెప్టెంబర్, అక్టోబర్లో నాటుకుంటే
మనకు మంచి నాణ్యమైన పువ్వులు, విత్తనాలు కూడా మనము విత్తనాల శాఖల ద్వారా మనకు అంటే ఆ పువ్వులు ఎండబెట్టి మనం విత్తనాల మొక్కలు కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే 3 లేదా 4 ఆకులు కలిగిన 25 రోజులు కలిగిన పైరుని మాత్రమే నువ్వు నాటుకోవాలా. నారు తీయడానికి ఒక రోజు ముందు నారుమడి నీరిచ్చి మొక్కల వేర్లు దెబ్బతినకోకుండా మనకు నాటుకోవాలా. ఎకరాకు మనకు 7,000-7,200 మొక్కలు సరిపోతాయండి. ఓకేనా. ఇప్పుడు ఎరువులు ఆఖరి దిక్కులో మనం 8-10 టన్నులు ఎరువు వేసి బాగా బెడ్లు కూడా తయారు చేసుకోవాలి. కొందరు సాలుకు కూడా పెడతారు. అప్పుడు వీటితో పాటు ఎకరాకు మనం 30 కేజీలు యూరియా, 30 కేజీలు భాస్వరం, 30 కేజీలు పొటాష్ ఎరువులు మనం అందించుకోవాలా. అలాగే 66 కేజీలు యూరియా, 185 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 50 కేజీల మోరాట్ పొటాషియం కూడా అందించాలి. పొటాష్ ఎరువులు మనం ఆఖరి దిక్కులోనే వేసుకోవాలండి. మిగతా అంటే యూరియా ఎరువులు వచ్చి 30-40 రోజుల తర్వాత మనం పైపాటుగా అందించాలి. నీటి యాజమాన్యం ముఖ్యంగా గమనిస్తే బంతి తోటల్లో మనకు సరిపడిన తేమ భూమిలో ఉండాలని కంపల్సరీ. మొక్క ఏ దశలోనైనా నీటి ఎద్దరికి గురినట్లయితే మొక్క పెరుగుదల అనేది ఎక్కువ పెరుగుదల రాకపోతే మనకు పూత కూడా దెబ్బతింటుంది. నేల స్వభావం బట్టి వాతావరణం బట్టి నీటిని ఇచ్చుకోవాలి. అలాగే ఇప్పుడు మంచి ఒక విషయం చెప్తానండి. తలలు తుంచడం అంటే పైన ఇగురులు తుంచేయాలండి. ఆఫ్రికన్ బంతి రకాలు అయితే పెరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది. చివర మొగ్గ ఏర్పడుతుంది. కావున ఆ తర్వాతే మనకు పక్క కొమ్మ పైన మొగ్గ ఏర్పడిన తర్వాత కింద సైడ్ బ్రాంచెస్ వస్తాయి కొమ్మలు. అందువల్ల మనకి మొక్క నాటిన 40 రోజులకి మన పైన ఇగురులు తలలు తుంచేసినట్లయితే సైడ్ కొమ్మలు బాగా పగిలి మనకు చెట్టు ఒక గొడుగు షేపులో సంతరించుకొని ఎక్కువ మోతాదులో మనకు ఒకే పరిమాణం అంటే ఒకే సైజుతో మనకు మంచి పూలు రావడానికి ఆస్కారంగా ఉంటుంది. హైబ్రిడ్ రకాలు అయితే 20 రోజులకి మనం తలలు దించాలండి. పైన ఇగురులు దించేస్తే మన సైడ్ బ్రాంచెస్ పగిలి మొక్క బాగా గుండుగా రాని అధిక పూలు రావడానికి ఆస్కారంగా ఉంటుంది. ముఖ్యంగా వీటిలో పూల కోత అంటే పూలు ఎప్పుడు ఏ టైంలో కోసుకోవాలి? ఓకే, ఉదయం లేదా సాయంత్రం వేళలో కోసుకోవడం మంచిదండి. పువ్వులు కోసే ముందు నీళ్లు వేయాలండి. ఎందుకంటే నీళ్ళు ఇచ్చినట్లయితే పువ్వులు మనకి ఎక్కువ కాలం ఉండడానికి తాజాగా ఉండడానికి ఆస్కారంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు పూలు కోసినట్లయితే మనకు దిగుబడి కూడా మనం కటింగ్ చేసే కొద్దీ మనకి చెట్లో మన పూత దిగుబడి కూడా పెరుగుతుంది. కోసిన తర్వాత పూలను తడిపిన గోనె సంచులు లేదా మన ఎదురుబట్టలో కూడా తడిగుడ్డతో కప్పేసి మన మార్కెట్కి తరలించాలి. సాధారణంగా మనకు ఆఫ్రికన్ రకాల్లో ఎకరానికి 4-5 టన్నులు పూల దిగుబడి వస్తుందండి. ముఖ్యంగా వీటిలో వచ్చే పేనుబంక, ముఖ్యంగా వీటిలో ఇప్పుడు సస్యరక్షణ గురించి వస్తామండి. పేనుబంక ఈ పురుగులు ఎదుగుతున్నప్పుడు పూతను అలాగే పూలను ఆశించి అవి రసం పీల్చుతాయని, దాని ద్వారా పెరుగుదల కూడా నిలిచిపోతుంది. అందుకే దీనికి ఫస్ట్ స్ప్రేయింగ్లోనే రోగోరో 2 ml per లీటరు లేదా అసిపేట్ 1.5 గ్రామ్ కలిపి 15 రోజులకు ఒకసారి 15 రోజుల ముందు మార్చుకుంటూ పిచికారీ చేసినట్లయితే మనం పేనుబంకను జీడను మనం పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే వీటిలో వచ్చే తామర పురుగులు అండి, త్రిప్స్, తల్లి లేదా పిల్ల పురుగులు అనేది ఆకులు నుండి పూల నుండి రసాలను పీలుస్తాయి. ఇవి ఆశించిన మొక్కలపై తెల్లటి మచ్చలు కనపడతాయండి. ఈ ఆశించిన మొక్కలు గోధుమ రంగులోకి మారుతాయి. దాని ద్వారా మన తామర పురుగులు ఉన్నాయని మనం తెలుసుకోవాలి. కావున దీని నివారణకు మనకు ఇమిడాక్లోపిడ్ 1 ml per లీటర్ కలిపి స్ప్రే చేసుకోవాలి. అలాగే పెగాసిస్ అంటే డైఫెన్చురాన్ 0.5 grams per లీటర్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు. అలాగే మొగ్గతొలిచే పురుగులు అంటే ఈ పురుగులు లార్వాల పూల భాగాన్ని తినడం వల్ల పువ్వు మొగ్గలు విచ్చుకోవండి. దీని నివారణకు ప్రెబ్నోపాస్ 2 ml లేకుంటే మనకు మార్షలు ప్లస్ బెంజోయిడ్ కాంబినేషన్ మొగ్గతొలిచే పురుగులు మనం కలిపి స్ప్రే చేసుకుంటే మనం పూర్తిగా మొగ్గతొలిచే పురుగులు నివారించుకోవచ్చు. ఇప్పుడు తెగులు యాజమాన్యం అని ప్రతి ఒక్కరు మీరు వినాలి. నారుకుళ్ళు తెగులు. ఈ తెగులు అనేది మనకు ఎక్కువగా నారుకుళ్ళు తెగులు అనేది మనకు నారుమల్లు అండి. అంటే మనం ఫస్ట్లో విత్తనాలు చల్లుకున్నప్పుడు బెడ్లో నారుకుళ్ళు తెగులు అనేది ఎక్కువగా వస్తుంది. వీటిలో నారుకుళ్ళు మనకి ఎక్కువగా ఉన్నట్లయితే ఈ వేళ్ళు కుళ్ళిపోయి మొక్కలు గుంపులుగా చనిపోతాయండి. దీనికి ఎక్కువగా మెచ్చని అధిక ఉష్ణోగ్రతలు అంటే ఎక్కువ వాతావరణం వేడిగా ఉండడం, అలాగే భూమిలో తేమ ఉండడం ఈ తెగులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. కావున నారుమల్లో నీళ్ళు లేకుండా ఉంచుకోవాలా. మామూలుగా బెడ్లో వేసినట్లయితే నీళ్ళు నిలబడుకోకుండా మనం జాగ్రత్త వహించుకోవాలా. నారుమడిని బాగా శుభ్రంగా ఉంచుకోవాలా. దీనికి క్యాప్టాన్ 2 grams per లీటరు లేదా M45 2 grams per లీటరు భూమి తడిచే విధంగా కలిపి స్ప్రే చేసుకుంటే, లేదా బెడ్లో చేసినట్లయితే మనం నీళ్ళలో కలిపేసి నీళ్ళు పెట్టేటప్పుడు నీళ్ళలో కలిపి పోసినట్లయితే ఆ బెడ్లో మనం తడిచినట్లయితే
క్యాప్టాను లేదా M45 మనం తీసుకొని మనం 180 లీటర్ల డ్రమ్ములో కలుపుకొని మనం నీళ్లు బోధుల్లో పోసినట్లయితే అవి పీల్చి ఆ భూమిలో ఉండే నారుకుళ్ళు తెగులు వివిధ రకాల సిమ్టమ్స్ను చంపేసి మనకు నారుకుళ్ళు తెగులు రాకోకుండా మనకు ఆస్కారంగా ఉంటుంది. ఇంకొకటి వీటిలో వచ్చే ఆకుమచ్చ తెగులు మీరు గమనించండి. ఆకుమచ్చపై గోధుమ వర్ణంతో మచ్చలు కనపడతాయండి. ఈ వర్షాకాలంలో ఇది ఎక్కువగా కనపడుతుంది. దీని ఉధృతి ఎక్కువైతే పువ్వులపై కూడా మచ్చలు ఏర్పడి పువ్వులు నల్లగా మారి ఎండిపోతాయండి. వీటిని మనం ఫస్ట్లోనే గమనించినట్లయితే M45 2 grams per లీటర్, బావిస్టన్ 1 gram per లీటర్ లేదా క్లోరాథినోలిల్ 2 grams per లీటర్ కలిపి బాగా మొక్క తడిచే విధంగా కలిపి స్ప్రే చేసుకుంటే మనకు ఆకుమచ్చ తెగులు పూర్తిగా నివారించడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే పువ్వు కుళ్ళు తెగులు అనేది ముఖ్యంగా ఇది ఆకుమచ్చ తెగులు ద్వారా వస్తుందండి. అందుకే మనం ఆకుమచ్చను ఫస్ట్లోనే కంట్రోల్ చేసుకోవాలా. వీటి ఉధృతి అనేది వర్షాకాలంలో ఎక్కువగా కనబడుతుందండి. ఈ పువ్వు కుళ్ళు తెగులు ప్రస్తుతం మనకు మంచు కాలంలో కూడా మనకు ఎక్కువగా రావడానికి ఆస్కారంగా ఉంటుంది. కావున దీని నివారణకు మనం క్లోరాథినిల్ 2 grams per లీటర్ లేదా మనకు మార్కెట్లో దొరికే క్యాప్టాను టెబకోనజోల్ 2 ml per లీటర్ కలిపి స్ప్రే చేసుకుంటే మనకు ఆకుమచ్చ తెగులు అలాగే పువ్వు కుళ్ళు తెగులు మనకు ఆస్కారంగా రాకోకుండా మనం పూర్తిగా నివారించుకోవచ్చు. వీటిలో వచ్చే మనకి ఇంకోటండి, ఫస్ట్లో మొట్టమొదటిగా మొక్క నాటిన 15 నుంచి 20 రోజులు ఉన్న పైరు నాటిన 10 నుంచి 15 రోజుల్లో మనకు లీఫ్ మైనర్ అనేది ఒకటి వస్తుందండి. ప్రతి ఒక్కరు గమనించాలి. మనకు ఆకులపై తెల్లటి చారల వలె కలిగి ఉంటుందండి. దాన్ని నివారించడానికి మనకు వర్టిమేక్ 1 ml per లీటర్ లేదా ఎబాసిన్ 0.5 ml per లీటర్ కలిపి స్ప్రే చేసుకుంటే వీటిలో వచ్చే లీఫ్ మైనర్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే వీటిలో వచ్చే విల్ట్ అనేది మొక్క చనిపోతూ ఉంటుందండి. మాది ఫస్ట్లో చెప్పిన నారుకుళ్ళు తెగులు వేరు, ఈ విల్ట్ అనేది వేరండి. ఈ విల్ట్ అనేది ఒకవేళ మొక్క నాటిన తర్వాత మన కటింగ్ స్టేజ్లో 40 నుంచి 45 రోజుల్లో మనకు విల్ట్ రావడానికి ఆస్కారంగా ఉంటుంది. ఈ విల్ట్ అనేది ముఖ్యంగా మనకు సాయిల్ డిసీజ్ అండి. కావున దీనికి అడ్వాన్స్ ఉన్నా లేదా ఫస్ట్లోనే మనం ఒక పురుగు మందుకు లేదా దేనికైనా స్ప్రే చేసేటప్పుడు మనకు క్యాప్టాన్ మన మార్కెట్లో దొరుకుతుంది. 2 grams per లీటర్ కలిపి భూమి తడిచే విధంగా ఫస్ట్ తడి ఇచ్చేసి అంటే తేమ పెట్టేసి మొక్కలకు భూమి తడిచే విధంగా డ్రిప్ అయినా కానీ లేదా భూమి తడిచే విధంగా మనం స్ప్రే చేసుకుంటే మనకు విల్ట్ అంటే మొక్క చనిపోవడం అనేది మనం పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే ఎటువంటి పూల తోటల గురించి అని తెలుసుకోవాలంటే మీరు కామెంట్లో తెలియజేయండి. దయచేసి వీడియో అందరూ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే నాకు మోటివేషన్గా ఉంటుంది. దయచేసి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.